హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణ జరుగుతోంది. టీడీపీ వైసీపీ నాయకులపై వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డితో పాటు మరో 8 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మరోవైపు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొనున్నారు. మలుగూరులో పశు వైద్యశాల ప్రారంభించనున్నారు బాలకృష్ణ. సాయంత్రం సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, నిన్నటి నుంచి కూడా హిందూపురంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బాలకృష్ణ నిన్న సాయంత్రం హిందూపూర్ చేరుకున్నారు 3 రోజుల పర్యటనలో భాగంగా. అయితే నిన్న లేపాక్షి మండలంలో ఏర్పాటు చేసినటువంటి వైసీపీ గ్రామ కమిటీల ఏర్పాటు సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ దీపిక భర్త వేణురెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపే. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తికి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ కింద బానిసలుగా ఉండాలా, 40 ఏళ్లుగా ఓట్లేసి గెలిపిస్తున్న అంటూ కూడా బాలకృష్ణను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. దీంతో ఈ ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాయి. వైసీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వైసీపీ ఆందోళన చేస్తే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు ఇచ్చిన వేణురెడ్డిపై కేసు నమోదు చేయాలంటే అటు టీడీపీ కూడా అంబేద్కర్ సర్కిల్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ హిందూపురం 1 టౌన్ పోలీసులు ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు 16 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తే అటు వైసీపీకి చెందినటువంటి 8 మందితో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపిక భర్త వేణురెడ్డిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, అదేవిధంగా హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసులు కొద్దిసేపటి క్రితమే అటు వేణురెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళనలు, ధర్నాలు చేయడానికి అనుమతి లేదు అంటూ కూడా అటు పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు కొద్దిసేపటి క్రితమే వైసీపీ నాయకుడు వేణురెడ్డికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ కూడా మొత్తం మీద గడిచిన 2 రోజుల నుంచి నిన్న ఇవాళ కాస్త హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం తలెత్తాయని చెప్పుకోవాలా. గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా బాలకృష్ణ ఎప్పుడు పర్యటనకు వచ్చినా టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ బాలకృష్ణ వస్తున్న సందర్భంగా నిన్న జరిగినటువంటి ఏదైతే వైసీపీ కార్యాలయంపై దాడి ఉందో దీంతో కాస్త ఉద్రిక్త, టెన్షన్ వాతావరణం అయితే మాత్రం హిందూపురంలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొనున్నారు. మలుగూరులో పశు వైద్యశాల ప్రారంభించనున్నారు బాలకృష్ణ. అలాగే సాయంత్రం సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. బాలయ్య టూర్ పూర్తయ్యే వరకు వైసీపీ నిరసనలకి అనుమతి లేదంటున్నారు పోలీసులు. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ భర్తకి నోటీసులు జారీ చేశారు.